ఈ పత్తి చేలల్లో పేనుబంక, తెల్లదోమ, మళ్ళీ వచ్చేసేపటికి తెల్ల నల్లి, ఇంకోటొచ్చేదంటే గులాబీ రంగు పురుగు. మనం పత్తి తీసేటప్పుడు పుచ్చొస్తా ఉంటది. గులాబీ రంగు పురుగు గానీ, రెక్కల పురుగులు, ఇవన్నీ రాకుండా మంచి ఎఫ్ఎస్సి కంపెనీ వాళ్ళది మంచి మందులొచ్చినియి 2. ఇది చూడండి. ఈ పూత గానీ, కాపు గానీ మనోడు ఒక 5, 6 రోజుల క్రితం కొట్టాడు ఈ మందుని. హరి, రాంపురం తండా, టేకులపల్లి మండలం కొట్టాడు. ఎకరానికి వచ్చేసేపటికి 100 గ్రాములు వచ్చేసి ఈగల్ అనే మందు ఎఫ్ఎస్సి కంపెనీ వాళ్ళది. ఇంకోటి వచ్చేసేపటికి ట్రైజల్. ఈ 2 మందులు ఎకరానికి వచ్చేసేపటికి ఒక 1/2 లీటరు ట్రైజల్ 100 గ్రాములు వచ్చేసేపటికి ఈగల్. ఈ 2 కలిపి కొట్టుకుంటే ఇగో ఈ రకంగా వచ్చింది. 10 రోజుల క్రితం చూస్తే గింతే ఉంది. ఇప్పుడు వచ్చేటప్పటికి ఈ పూత, కాపు విపరీతంగా అన్ని రకాల దోమ పోయింది, నల్లి పోయింది, పేనుబంక పోయింది, తెల్ల నల్లి పోయింది, అన్ని పోయి ఈ సైజుకి వచ్చింది. మీరు రైతులు చూసుకొని కొద్దిగా మంచి మందులు చూసుకొని ఆలోచించి కొట్టుకునే పత్తి రైతు ఎవరైతే కొట్టుకోవాలనుకున్నారో ఇది మందు. ఇది చూడండి, ఇది మందు. ఈ మందు కొట్టాడు వారం క్రితం. ఇట్లా వచ్చింది. ఈ ఎలాంటి తెల్ల నల్లి, పేనుబంక, పచ్చదోమ, తెల్లదోమ అన్ని రకాలు పోతాయి. మళ్ళీ వచ్చేసేపటికి ఈ గులాబీ రంగు పురుగు వీటన్నిటికి పనిచేస్తుంది ఇది. ఈ మందులు కొట్టుకుంటే చాలా బెటరు. చాలా బాగుంది చేను. ఇట్రామ్మా సరే. రాంబాబు, ఈ మందు కొట్టి నువ్వు ఎన్ని రోజులైంది? వారం రోజులు అయిందా? వారం రోజులకి నీకు కొడితే ఏమనిపించింది? పూత కాపు బాగా వచ్చిందిగా? అదే ఈ బాగా పూతలు కూడా కంట్రోల్ అయినాయిగా? ఇగో కంట్రోల్ అయినాయి. ఇది మరి ఇది కొట్టినాక ఇంత మార్పు వచ్చిందా? ఇది కొట్టినాకే అంత ముందుగా ఇట్లానే ఉందా? మందు కొట్టినప్పుడే మార్పు వచ్చింది. కానీ బాగా ఎదిగింది. ఎదిగిన దగ్గర పూతలు కూడా బాగానే వచ్చినాయి. ఇది ఎంత బాగుంది. ఇది ఎంత 100 గ్రాములు వీగలను ఇది 1/2 లీటర్ కొట్టావా అంతే ఎకరానికి? ఓకే, చాలా బాగుంది పత్తి. మరి ఈ మందు పక్క రైతులు కొట్టుకోవచ్చా? ఎట్లా ఉంది అసలు పొజిషన్? కాపు కూడా అయింది బాగానే, కింద కాయలు మంచిగానే కాపు లైన్కి వచ్చింది. కాపు కూడా బాగానే ఉంది. కాయలు కూడా పడుతున్నాయి. వారం రోజుల్లో బాగానే మార్పు తెచ్చారు. పూతలు బాగానే వచ్చినాయి. ఇవన్నీ పూతలు బాగానే కాపు బాగా వచ్చింది. పైదాకా అంటే ఈ మందు కొట్టితే పూత పింద రాలకుండా ఆగిపోయిందా? అంటే అసలు లేదు, నల్లి చూద్దామన్నా లేదు, దోమలు కూడా లేవు అసలు. మంచిగా ఉంది కానీ కొంచెం లైట్గా ఉందలే దోమ. వారం అయింది కాబట్టి ఇంత ఎదిగిన మీద సాధ్యం కొద్దిగా గొప్ప దోమ ఉంటాం. కానీ నల్లి లేదు, పచ్చదోమ లేదు, తెల్లదోమ లైట్గా ఉంది. ఇక అన్ని రకాలు పోయి పూత కాపుకి అయితే బాగా వచ్చింది. మరి ఈ మందు గురించి ఏం చెబుతా రాంబాబు? నువ్వు కొట్టొచ్చు అంటే మరి మంచి లాభమే అంటావా? ఈ మందు కొట్టడం వల్ల రైతుకి మైనస్ అంటావా? బాగానే ఉంది అయితే. ఈ మందు వల్ల చేను కూడా మంచి గ్రోత్ వచ్చింది, మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే పూత కాపు ఇప్పుడు రావాలి, ఇంకా బాగా రావాలి, కానీ మంచి లైన్ లో ఉంది. ఇప్పుడు కొట్టి 10-15 రోజులు అవుతుంది. దానికే అసలు మంచిగా బాగుంది. ఈ మందు కొట్టుకుంటే రైతులందరూ ఒక మంచి దిగుబడిని పొందొచ్చు అంటావా? ఈ మందు వల్ల ప్రతి రైతుకి దిగుబడి బాగా వచ్చే ఛాన్స్ ఉంది. నువ్వేం చదువుతావు మరి రైతులకి? ఈ మందు కొట్టు అడిగితే ఏం మందు కొట్టావంటే? అదేలే, ఇగో బాగానే పూత వచ్చిందిలే, పూత బాగానే ఉంది. ఈ మందు కొట్టుకుంటే పక్క రైతు కూడా బాగుంటాడు. చాలా బాగుంది అది. దీనివల్ల ఏంటంటే రైతు సోదరులకు చెప్పేది నేను, మెయిన్గా మనం పత్తి తీసేటప్పుడు
పుచ్చు అనేది రావడం జరుగుతుంది. ఎట్లా 4 విత్తనాలు ఉంటే ఒక విత్తనానికి పుచ్చు పట్టి వచ్చుడు ఇవన్నీ జరుగుతుంది. కానీ మెయిన్ అది కంట్రోల్ అయింది ఫస్ట్. గులాబీ రంగు పురుగు, దీంతో గులాబీ రంగు పురుగు ఎంపటి స్పాట్ రాలిపోయిద్ది, ఉండదు ఇక. తర్వాత తెల్లదోమ, పచ్చదోమ, పేనుబంక, పిండి నల్లి ఇవన్నీ పోతాయి. అని పురుగు పోదు, గులాబీ రంగు పురుగే పోయింది. గులాబీ రంగు పురుగు అంటే అది ఆ పురుగు జాతికి సంబంధించి కాదు, అది దోమ జాతికి సంబంధించింది. అది దోమల లెక్క అనమాట. అది పోయిద్ది. ఈ పురుగు అనేది సన్న పురుగు ఉంటే ఓకే పోయిద్దిలే, కానీ లావు పురుగు అయితే అసలు పోదు. దీనికి లక్షణం ఏంటంటే, ఈ మందు లక్షణం పత్తి రైతుకు మేము ఇచ్చిన రైతులందరూ చూస్తున్నా కదా, పత్తి చేను కాడ ఇట్లానే నేను చూసుకుంటూ వస్తున్నా, సేమ్ ఇదే టైపులో వచ్చినాయి. ఇంకోటి ఏంటంటే పూత కాపు కాడ మంచి లైన్లో ఉంది, బాగుంది. దీనివల్ల మనకు గులాబీ రంగు పురుగు ఒకటి రాదు. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే అన్ని రకాల దోమ, నల్లి, పేనుబంక, తెల్ల నల్లి కాడ పోతుంది దీంతో. ఇది కొట్టుకోవచ్చు, ప్రతి రైతు కొట్టుకోవచ్చు. రేటు కాడ కొంచెం అనుకూలంగానే ఉంది రైతులకి. మరి నువ్వు చెప్పు, నీ వంతు నువ్వు చెప్పు. ఇప్పుడు చూశారు, మీరు చూశారు కదా నేను కొట్టిన దానికి. అదే బాగుంది. ఓకే మరి హరి, బాగుంది, చాలా బాగుంది. మీ వాడి పేరు వస్తుంది నాకు. రైట్ అమ్మా, మరి బాగుంది.